కృష్ణం వందే జగద్గురుం. గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజు. ఇది భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జరుపుకుంటారు. గీత సాక్షాత్తు భగవానుని చేత పలకబడినది కాబట్టి ఏ సందేహానికి తావు లేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవ జాతికి దివ్య మార్గాన్ని చూపే పవిత్ర గ్రంథం. గీకారం త్యాగరూపం షాత్ తకారం తత్వబోధకం. గీతావాక్యమిదం తత్వం జ్ఞేయం సర్వముముక్షుభిః. గీత అను రెండు అక్షరముల తాత్పర్యమును ఈ శ్లోకం తెలుపుచున్నది. గీ అనే అక్షరం త్యాగాన్ని బోధించుచున్నది. తా అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశించుచున్నది. గీత అనే రెండు శబ్దములకు అర్థం ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలని పెద్దలు బోధిస్తున్నారు. త్యాగ శబ్దానికి నిష్కామ యోగమైన కర్మ ఫలత్యాగమని లేక సర్వసంగ పరిత్యాగమని అర్థము ఉంది. అలాగే తత్వబోధన ఆత్మ సాక్షాత్కారమని, బంధము నుండి విముక్తి కలగటం అని అర్థం ఉంది. ఈ పరమ రహస్యాన్నే గీతాశాస్త్రం ఉపదేశించుచున్నది. అటువంటి పరమ పావనమైన గీత భగవానుని నోట వెలువడిన మహాపుణ్య దినం మార్గశిర శుద్ధ ఏకాదశి. ఆ రోజు ఆ పవిత్ర గ్రంథాన్ని సృజించిన మహాపుణ్యం వస్తుంది. ఇక పఠన ప్రభావాన్ని వర్ణించనలవి కాదు. మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారాన్ని సూచించే జగద్గురువైన ఈ గ్రంథరాజాన్ని ఈ రోజు నుంచైనా పఠించడం ప్రారంభించండి. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్దో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ద్వాపర యుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన బ్రహ్మ విద్య భగవద్గీత. అందుకే అంటారు, సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా అర్జునుడిని దూడగా మలిచిన కృష్ణుడు గోపాలకుడిగా. ఈ అర్జునుడనే దూడను ఆవు వద్ద పాలు త్రాగడానికి విడిచి ఒక పక్క అర్జునుడికి అందిస్తూనే మరో పక్క లోకాలని పాలను ఉపనిషత్ సారమైన గీతను అందించాడు. అందుకే గీత సకల ఉపనిషత్తుల సారం. అర్జునుడు కాక మరెవరి ద్వారాను ఈ ఉపదేశం ఇంత చక్కగాను శాశ్వత కాలము అందరికీ చేరదు. ఆ కారణంగా కృష్ణుడే బాగా ఆలోచించి తానే అర్జునునికి మోహబుద్ధిని పుట్టించి ఇనుముతో వస్తువుని చేయించదలిచిన వాడు ఎలా ఇనుముని కొలిమిలో ఎర్రవడేలా కాలుస్తాడో అలా అర్జునునికి శ్రీకృష్ణుడు నిర్వేదాన్ని కలిగించాడు. ఆ విషయాన్ని తన ఉపదేశంలో పరోక్షంగా చెప్పాడు. మనం వర్త్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వశ. అంటే నేను అనుకున్న మార్గానికే వాళ్ళు వస్తారు తప్ప నేను వాళ్ళ మార్గానికి వెళ్ళను. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణోన్నేతి నరోపరాణి తదా శరీరాని విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. చిలిగిపోయిన పాత బట్టలను విడిచి మనస్సులు ఇతర కొత్త బట్టలను ఎలా ధరిస్తున్నాడో అలాగే దేహి అని ఆత్మ కూడా శిథిలమైన పాత శరీరాలను వదిలి ఇతరములైన కొత్త శరీరాలను ధరించుచున్నాడు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. ఈ ఆత్మను ఆయుధములేవి కూడా ఛేదింపజాలవు. అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, గాలి ఎండింపజాలదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వకర్మణి. అర్జున, నీకు కర్మను చేయటంలోనే అధికారం ఉంది, కానీ కర్మఫలాలను ఆశించుటలో ఏనాడు కూడా నీకు అధికారము లేదు. కర్మఫలాలకు నీవు కారణభూతుడవో కావు, మరియు కర్మల మానుటలో కూడా నీకు ఆసక్తి కలుగుకుండుగాక. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి అవుతూ ఉంటుందో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధు సజ్జనులను సంరక్షించడం కోసం, దుర్మార్గులను వినాశనం చేయడానికి, ధర్మాన్ని చక్కగా స్థాపించడం కోసం నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను.
కృష్ణుడు అంటాడు, ఇదం శాస్త్రం మయా ప్రోక్త్యం గుహ్య వేదార్థ దర్పణం అని. అంటే నాచే చెప్పబడిన ఈ శాస్త్రం రహస్యములైన వేద అర్థాలకు అర్థం వంటిది. దీన్ని ఎవరు పఠిస్తారో వారు శాశ్వతమైన విష్ణుపదం పొందుతారు. భగవద్గీత సారం అర్థమైతే మనం ఎవరిని ద్వేషించము. అన్ని జీవుల్లోనూ పరమాత్మ ఉన్నాడని, ఎవరిని ద్వేషించినా తనను ద్వేషించినట్టే అంటాడు కృష్ణుడు. ఈ లోకంలో చెడ్డవారిని ద్వేషించడం మొదలు పెడితే అభిమానించడానికి మంచివారు ఎవరూ ఉండరు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోని ఏవో కొన్ని చెడు లక్షణాలు ఉంటాయి. మనం వ్యక్తిని ద్వేషించడం కాదు, చెడును ద్వేషిస్తే మనం ఆ లక్షణాలను అలవర్చుకోకుండా ఉంటాం. నిజమైన దేవుడు ఆయనను నమ్మినా నమ్మకున్నా ఎవరినీ ద్వేషించడు, ద్వేషించమని చెప్పడు. అందరినీ మంచిగా బ్రతకమని చెప్తాడు. గీతలో పరమాత్మ కూడా అందరూ సన్మార్గంలోనే బ్రతకమని బోధిస్తాడు. అందుకే గీత ప్రపంచంలో భగవత్ తత్వం గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఒక కాంతి కిరణం, ఒక ఆశాపుంజం. భగవద్గీతను చదవడం కాదు, అర్థం చేసుకుంటే మన జీవితం సార్థకమవుతుంది. అందుకే ఆదిశంకర్లు భజగోవిందంలో అంటారు, ఒక్క భగవద్గీతలో ఒక శ్లోకాన్ని అర్థం చేసుకుని జీవితంలో అనుసరించిన, కొద్దిగా గంగాజలం త్రాగిన, కృష్ణ పరమాత్మను పూజించిన వారికి మరణ సమయంలో యమదూతలతో చర్చ ఉండదు, వారికి మోక్షమే లభిస్తుంది. జై శ్రీకృష్ణ. పూర్తి భగవద్గీతను 18 అధ్యాయాలను విశదంగా విపులీకరించి మన ఛానల్లో అందివ్వడం జరిగింది. కాబట్టి భగవద్గీతను వినాలి అనుకునేవారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని భగవద్గీత 18 అధ్యాయాలను పూర్తిగా వినండి.